హలో ఆల్, ఈ వీడియోలో ఓథరింగ్ హైట్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ అనమాట. వాళ్ళే హీత్ క్లిఫ్ అండ్ క్యాథరిన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్, ఆ లవ్ వెనక ఉన్న ఎమోషన్, సో వీటి మీద రన్ అవుతుంటది ఈ మూవీ అంతా కూడా వాళ్ళిద్దరు చుట్టూరు. సో అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా క్లోజ్ అయింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మామూలుగానే నాకు లవ్ స్టోరీస్ అంటే అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉండదు నా సైడ్ నుంచి, చాలా తక్కువ చూస్తుంటా. సర్లే ఇదేదో పెద్ద గొప్ప లవ్ స్టోరీ అంటున్నారు, పైగా నవలను బేస్ చేసుకుని తీశారు కదా అని చెప్పేసి ట్రై చేశా భయ్యా. లిటరల్లీ పడుకోబెట్టేశారు అంతే నన్ను. చాలా పాట పాడినట్టు ఉంది సినిమా మొత్తం కూడా. చాలా నీరసంగా, చాలా రొటీన్ గా, చాలా రెగ్యులర్ వేలో, వరస్ట్ వేలో కూడా ఎండ్ అవుతుంది అనమాట మూవీ. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటారు కదా, నేను ఈ మధ్య చాలా అట్లా చెప్తున్నా ఇదే మాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎరాలో జరుగుతుంది అది. మొత్తం విజువల్లీ గానీ టెక్నికల్లీ గానీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేస్తారు. గెటప్స్, క్యారెక్టర్స్ కూడా సూపర్ గా సెట్ అవుతాయి. అన్ని బాగుంటాయి. ఒక స్టోరీ అండ్ ఆ లవ్ అండ్ ఆ ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక లవ్ స్టోరీని ఎంత వరస్ట్ గా ప్రెజెంట్ చేయాలో అంత వరస్ట్ గా ఇక్కడ ప్రెజెంట్ చేశారు భయ్య. ఇది నవలను బేస్ చేసుకుని తీశారు. నవలలు ఎలాంటి బుక్స్ చదివితే ఇలాంటి స్టోరీలు బాగుంటాయి, విజువల్లీ చూస్తే మాత్రమే. అంతగా వర్కౌట్ అవ్వదు. నాకు విజువల్లీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ అంతా సెటప్ బాగా చేసుకుంటారు. ఈ హీత్ క్లిఫ్ క్యారెక్టర్ గానీ, క్యాథరిన్ క్యారెక్టర్ గానీ, వీళ్ళిద్దరిని మంచిగా ప్రెజెంట్ చేస్తారు. వాళ్ళ మధ్య ఒక మంచి బాండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, మంచిగా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత ఎక్కడికో వెళ్తుందిలే మూవీ అనుకున్నా. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బ్రో కాన్ఫ్లిక్ట్. అంతకన్నా వరస్ట్ ఇంకేం దొరకలేదు అనిపించింది నాకైతే. అలాంటి కాన్ఫ్లిక్ట్లు ఎందుకు అసలు? అప్పుడు ఇది లవ్ స్టోరీ ఎలా అయిందిరా అసలు? నాకు ఇది లవ్ స్టోరీ లాగా అనిపించట్లేదు నాకు అసలు. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చూసినంత సేపు ఇది మంచిగా లవ్ స్టోరీ లాగా వెళ్ళేలా ఉంది, ఇదేదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిపోయేలా ఉంది అనుకున్నా. దాని తర్వాత ఉంటుంది బ్రో, చాలా వరస్ట్ వే పాసిబుల్ ఎండ్ చేస్తారన్నమాట. క్యాథరిన్ క్యారెక్టర్ తీసుకునే డిసిషన్స్ గానీ, అండ్ ఇంకా మనోడు హీత్ క్లిఫ్ గా ఆడి పిచ్చి, ఆడి సైకోయిజం, ఇదంతా కూడా చాలా వర్స్ట్ వే పాసిబుల్ చూపిస్తారన్నమాట. ఎక్కడ కూడా ఎమోషనల్లీ కనెక్ట్ ఉండదు అసలు. స్టార్టింగ్ లో కనెక్ట్ అయిన ఎమోషన్ కూడా మొత్తానికి చెడదూపుతారు వాళ్ళు. అదే ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో అయితే ఏం ఉండదు, ఒకటే పని, మీరు ఫ్యామిలీతో చూడొద్దు మూవీ, అదే పని అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా సో ఇంకేం ఉండదు అనమాట సెకండ్ హాఫ్ లో. ఇంకా క్లైమాక్స్ ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అట్ ది ఎండ్. మళ్ళీ దీన్ని ఏదో పెద్ద మెటాఫోర్ యూజ్ చేసినట్టు ఏదేదో హడావిడి చేసి చూపిస్తారు తప్ప ఏం ఉండదు. జస్ట్ ఇట్స్ లైక్ ర్యాండమ్ స్టఫ్ జరిగినట్టు జరుగుతుంది. అది కూడా మీకు చాలా ప్రిడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. అంత గొప్ప లవ్ స్టోరీ అయితే ఏం కాదు ఇది. ఎంతకన్నా మంచి లవ్ స్టోరీస్ చూసాను నేను. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో చూపించారు, నాకైతే నచ్చలేదు. ఆ క్లైమాక్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్ గానే ఉంది. ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా, అసలు ఏం లేవు అందులో ప్రిడిక్ట్ చేయడానికి. ఒక రొమాన్స్ తప్ప ఇంకేం ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. సో నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో ఉంది, చూడండి. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, అడల్ట్ కనెక్ట్ అవుతుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.